హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ కిచెన్ టేస్ట్ ఆఫ్ లైఫ్. ఈరోజు నేను మీకు స్పైసీ అయిన గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అందుకు కావలసిన పదార్థాలు: గుత్తి వంకాయని నేను బాగా కడిగి శుభ్రంగా చేసి ఇలాగ వాటర్లో వేసి పెట్టుకున్నాను. వాటర్లో వేసి పెట్టుకోకపోతే ఇవి బ్లాక్ అయిపోతాయి, అందుకని వాటర్లో వేసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే ఎండు కొబ్బరి మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి నేను కొంచెం తీసుకొని దంచి పెట్టుకున్నాను మిక్సీలో వేసుకోవడానికి. అలాగే నూనె, ఆయిల్, అలాగే పోపుకి సరిపడా ఆవాలు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు నేను 4 తీసుకున్నాను, అవి సన్నగా చాప్ చేసుకున్నాను. అలాగే అల్లం చాప్ చేసుకున్న అల్లము, శనగబేడలు కొద్దిగా తీసుకున్నాను. ఇవి కర్రీలో వేసుకుంటే బాగుంటుందని తీసుకున్నాను. అలాగే చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ తీసుకున్నాను. ఒక ఎండుమిరపకాయ, సగం ఆనియన్ తీసుకున్నాను. అలాగే 3 తీసుకున్నాను టమోటాలు. 3 టమోటాలు మనకి ఎన్ని కావాలంటే వేసుకోవచ్చు. జ్యూసీగా కావాలంటే 2 అట్లయినా తీసుకోవచ్చు. అలాగే పసుపు, ధనియాల పొడి 2 స్పూన్స్ తీసుకున్నాను. గరం మసాలా 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చి ఈ చింతపండుని వాటిలో వేసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఈ గుజ్జు అనేది మనం ఇలాగ పిండి తీసేసుకోవాలి పక్కకి. పిండి తీసేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఈ టమోటాలని మనము మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా కూడా మనం పోపులో వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ టమోటాలని. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను. మనం ఇలా టమోటా ముక్కల్ని ఇలాగ గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఇలాగ పేస్ట్ లాగా వేసుకుంటే తొందరగా వేగిపోతాయి, అలాగే జ్యూసీగా కూడా వస్తుంది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు వేయించుకున్నాము. స్టవ్ ఆన్ చేస్తాము. ఇందులో ఎండుమిరపకాయ వేస్తున్నాము. ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాము గ్రైండ్ చేసుకోవడానికి. పల్లీలతో పాటు ఇది కూడా గ్రైండ్ చేసుకోవడానికి వేసుకున్నాము. అలాగే ఇప్పుడు పోపు పల్లీలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిరపకాయ బాగా వేగిందని ఈ మిరపకాయ బయటకు తీసేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసాక ఎండు కొబ్బరిని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాను. ఎండు కొబ్బరి వేసి అలాగే ఎండుమిరపకాయ. ఇప్పుడు ఈ పల్లీలు, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయ ఈ 3 చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనము మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అంతవరకు 5 మినిట్స్ పక్కన పెడతాము. అంతలోపల మనము పోపుకు వేసేసుకున్నాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని నేను వేయించుకున్న అదే ప్యాన్ పెట్టుకుంటున్నాను. అదే ప్యాన్ వేడి అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను.
ఇప్పుడు పోపు దినుసులు. ఇప్పుడు కాస్తంత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ పచ్చివాసన పోయాక అల్లం ముక్కలు వేసుకోవాలి. మనం తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు. ఇప్పుడు మనం అల్లం ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో మనము శనగపప్పు బెడలు వేసుకోవాలి. టేస్ట్ కోసం వేసుకుంటున్నాను నేను. ఇలాగా శనగపప్పు బెడలు వేసుకుంటే తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా వేగాలి, లేకుంటే ఈ శనగపేడలు అనేవి పచ్చిగా అలానే ఉంటాయి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అలా ఉంచాలి. బాగా వేగాయి కదండి. బాగా వేగిన తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని వాటర్ పోసుకున్న వంకాయలు వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము. అలాగే ఇందులో కాస్తంత సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే తొందరగా మగ్గడానికి. అంటే మీరు టేస్ట్ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. ఒక 10-15 మినిట్స్లోగా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత గుత్తి వంకాయ బాగా మగ్గింది. ఇప్పుడు ఈ మగ్గిన వంకాయలు నేను వేరే ప్లేట్లకు తీసేసుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత టమోటా రసము అన్నీ పోయాలి. తర్వాత ఇవి వేసుకోవాలి. చాలా బాగా మగ్గాయి. ఇలా బాగా మగ్గితే టేస్ట్ కూడా ఉంటుంది. తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే స్పైసీగా కూడా ఉంటుంది.
ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం అంతకుముందు కొట్టుకున్న టమాటో రసాన్ని వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటో రసం పోసుకోవాలి. ఇలాగా టమాటా రసం పోసుకున్న తర్వాత ఇందులో మనము ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు రసం గుజ్జుని వేసుకోవాలి. మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు చింతపండు గుజ్జు రసము. ఇందులో అలాగే ఇంతకుముందు పల్లీలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయ కొట్టుకున్న పొడిది ఇది కూడా వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేస్తున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కాస్తంత వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనము వంకాయలు మగ్గించడానికి వంకాయలు మెత్తగా రావడానికి మనం ఇలాగ వాటర్ పోసుకోవాలి. మనకు సరిపడే ఎంత వాటర్ కంటెంట్. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకుంటున్నాము. అలాగే పైన నుంచి కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒక 10 to 15 minutes మూత పెట్టేసిన తర్వాత మనకు స్పైసీ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. మనము ఇలాగా మగ్గించుకున్న దాంట్లో ఇలాగ రసం పోసినాక హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలాగ మధ్యలో ఓపెన్ చేసి ఇలాగ కలుపుకోవాలి. ఎందుకంటే కింద అడుగులు మాడిపోకుండా ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 minutes ఉంటే ఉడికిపోతాయి. మనకు ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఒక 5 minutes పెట్టేస్తాము. ఇప్పుడు మనము మూత తీసి చూసుకున్నాము ఎంతవరకు వచ్చిందో. ఒకవేళ వంకాయలు ఉడకలేదు అనుకుంటే అప్పుడు నీళ్ళు తక్కువగా ఉంటాయి. అప్పుడు మనం నీళ్ళు పోసుకోవచ్చు, ఏం కాదు. 10-15 నిమిషాలు లేకుండా 20 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి. బాగా మగ్గాలి వంకాయలు. వంకాయలు ఉడకలేదు అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు. నేనైతే వంకాయ చూస్తాను ఉడికిందా లేదా అని. బాగా ఉడికిపోయింది చూడండి, ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలాగా ఉడికిన తర్వాత మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు, ఎందుకంటే బాగా మగ్గిపోయింది. నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు పైన నుంచి కొంచెము కొత్తిమీర చల్లుకుంటాను. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పైన నుంచి కొంచెం కొత్తిమీర లేకుంటే కరివేపాకు ఏదైనా కూడా చల్లుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి మాకు కమెంట్స్లో. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నెక్స్ట్ వీడియోస్ని కూడా మీరు చూడొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.